అరే నీ పొజిషన్ తెలిసి కూడా నిన్నెందుకురా పైసలు అడుగుతా? చూర్రా, నువ్వు చేసిన మెసేజ్ కాదా ఇది? అరే పిచ్చోడన్న, వాట్సాప్ హ్యాక్ అయింది, మొబైల్ కూడా హ్యాక్ అయింది. మెసేజ్కి రిప్లై ఎవరు ఇవ్వద్దని కూడా స్టేటస్ పెట్టినా కదా. హ్యాక్ అయిందా? ఆ. చదువు వస్తే కదరా అసలు నువ్వు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కావడానికి. పొద్దున నీ మెసేజ్ చూసి శృతి చెప్తే అర్థమైంది. అందుకే నేను ఏం అడగకుండా నీకు పైసలు కొట్టినా. తెచ్చుకున్న డబ్బులు వినాయి, చేసుకున్న డబ్బులు వినాయి. ఇప్పుడు ఎట్లరా నాకు? అరే నువ్వేం బాధపడకురా, నేనే ఎట్నో అట్లా సెట్ చేస్తా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చదువు రాకపోవడం వల్లనేరా. అరే చదువు అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అయినా నువ్వు బాధపడకు, చదువు రాకపోవడం నీ తప్పే కాదు. లేదురా, చదువు రాకపోవడం నా తప్పే. చిన్నప్పటి నుంచి చదివిన చదువుకు జాబ్ రావట్లేదు, చదివిన చదువుకు జాబ్ రావట్లేదు అంటే అసలు జాబ్ లేరని చదువు నాకు ఎందుకంటే నేను ఎప్పుడో లైట్ తీసుకున్నారా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన కనీస జీవితంలో కొంచెమైనా చదవచ్చు ఉండాలని. బయట చూసి నవ్వుతున్నారా నన్ను, బతకలేకపోతున్నారా బయట నేను. అరే బాధపడకు మామ. అరే చదువు రాకపోతే కూడా నేను ఎడసాడా? అరే ఊకో మామ. చాక్లెట్ తెమ్మన్నా తెచ్చావా? లేదు. తెమ్మన్నా కదా, ఎందుకు తేలేదు? నీకు రోజు రోజుకి నా మీద లవ్ తగ్గిపోతుంది. ఫోన్ చేసినా తిడుతున్నావు, ఏం చెప్పినా చేస్తలేవు. ఇక్కడికి రాకముందే బెటర్. షాపింగ్కి, రెస్టారెంట్కి, బయటకు కూడా తీసుకుపోతుండే. ఇప్పుడు అసలు పట్టైనా పట్టించుకుంటలేవు. ఏంట్రా, మోసం చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకుముందు రెస్టారెంట్ తీసుకుపోయాను, బయట తిప్పాను అంటే అది నా డబ్బుతో కాదు, మా అమ్మ నాన్న డబ్బుతో. ఒక్కసారి వాళ్ళని కాదనుకునేస్తే నా పొజిషన్ ఇంతే. ఉంటే ఉండు, లేకపోతే దుబ్బై.